శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఈ మీనరాశిలో చతుర్గ్రహ కూటమి, ద్వితీయంలో రవి, తృతీయంలో బృహస్పతి, అలాగే పంచమంలో కుజుడు నీచపడ్డాము, సప్తంలో కేతు. ఈ మీనరాశి వారికి విషయంకి వస్తే మాత్రం ఆల్మోస్ట్ రాహు కేతుల మధ్య అన్ని గ్రహాలు పడిపోయి చెప్పచ్చు. సో ఇటువంటి ప్రభావం అన్నది వీళ్ళకి బాగా కనిపిస్తున్నాయి. సో మీనరాశి వాళ్ళకి ఏంటంటే కొంతవరకు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అప్పుడే చేయకండి. కొన్ని గ్రహాలు మారినాయండి, మీ రాశి నుండి పక్కకు జరగనియండి, అప్పుడు చేసుకోవచ్చు. మీరు ఉన్న ఉద్యోగంలో ఒక స్టాండర్డ్ నిలబెట్టుకోవడానికి, ఒక ప్రమోషన్కి ఇంక్రిమెంట్ చేసే ప్రయత్నాలు మాత్రం సక్సెస్ఫుల్ అవుతారు. మీకు ఒక ఐడెంటిటీ జరుగుతుంది, గుర్తింపు జరుగుతుంది. ఏదన్నా ఫైల్ మీకు ఎగెనిస్ట్ జరిగినప్పుడు దాని మీద మీరు కంప్లైంట్ రాసి ఐఎమ్ సో అండ్ సో మీరు చెప్పగలిగితే మీకు అప్రిషియేషన్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరో ఏదో చెప్పిన మాట విని అవతల మిమ్మల్ని కొంచెం కించపరిస్తే మీ అధికారులు కానీ దాని నుండి మీరు బయటపడడానికి ఒక అవకాశం కూడా మీకు కలిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం మొదలుపెట్టినప్పుడు 2-3 రకాలుగా ట్రయల్స్ వేస్తాము. ఆ 2-3 రకాలుగా వేసే ట్రయల్స్లోని ఇప్పుడు మీరు వేసే ట్రయల్స్ ఏదైతే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు, ఆ రకంగా మీకు ఏంటంటే ఒక సక్సెస్ అనేది కనిపే అవకాశం ఉంది. సో మీ ట్రయల్ అండ్ ఎర్రర్ మార్గంలో చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి, సక్సెస్ అవుతుంది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి, బాగానే ఉంటుంది, వరి అవ్వట్లేదు. శనీశ్వరుడు వచ్చాడు కదా, నెత్తి మీదకి వచ్చాడు కదా అని చెప్పి ఏదో ఇబ్బంది పెడతారు మాత్రం అనుకోకండి. సువర్ణమూర్తి వచ్చి ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. కానీ ఒకటైతే క్లియర్, అప్పు ఇస్తాడు. ఇల్లు కొనుక్కోవాలంటే అప్పు ఇస్తాడు, అలాగే ఏదో కట్టాలంటే అప్పు ఇస్తాడు, ల్యాండ్ కొనాలంటే అప్పు ఇస్తాడు. లోన్స్ అనేది ప్రతి దానికి ఏది కావాలంటే దానికి లోన్ ఇస్తాడు. లోన్ ఇచ్చి మీకు ఆ వస్తువు అందేటట్టు చేస్తాడు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకోండి, ఆ అప్పు తీర్చడానికి మీరు పడే మానసిక ఒత్తిడిని కూడా చూసి ఎంజాయ్ చేస్తాడు. అంచేతనంటే లోన్ వస్తుంది కదా అని మీరు తీసుకోవడం ప్రయత్నం చేయకండి. ప్లానింగ్ ప్రాపర్గా చేసుకున్న వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంటి లోన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు, అదే మాత్రం సందేహం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లోని. ఓకే, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగానే కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ 3 లక్కీ నెంబర్గా కనబడుతుంది. ఎస్పెషల్లీ మీరు పౌల్ట్రీ హ్యాచరీస్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం ప్రయత్నించండి, బాగుంటుంది. మంచి ఫిషరీస్ వాటి మీద, సీ ఫుడ్ మాదే కొంచెం ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అందులో ఒక సక్సెస్ ప్రాఫిట్ కనబడుతుంది. సీ ఫుడ్ వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం మంచి ప్రాఫిటబుల్గా జరుగుతుంది 15 రోజుల్లో. నేను అలాగే మనం కొంచెం ముందుకు వెళితే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళనుకోండి, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసే వాళ్ళకి ఒక 10-15% ప్రాఫిట్గా కనబడే అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ విశేషంగా చెప్పుకోదగ్గ అనారోగ్య స్థితి అయితే కనిపించట్లేదు. కానీ పంచములో ఉన్న కుజుడు వలన సంతానం ద్వారా కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం కనబడుతుంది. మీ పిల్లల ద్వారా మీకు మానసిక ఒత్తిడి, మీ పిల్లలు వ్యాపారస్తులు చేస్తుంటే ఆ వ్యాపారంలో జరిగిన ఇబ్బందుల వల్ల మీరు మానసిక ఒత్తిడి, మీ పిల్లలు చదువుకుంటున్న జూనియర్స్ అయితే ఆ స్కూల్లో కాలేజీలో జరిగే ఇబ్బందుల వలన మానసిక ఒత్తిడి, అందులో ఎగ్జామ్ పాస్ అయ్యి ఫెయిల్ అయితే దానివల్ల మానసిక ఒత్తిడి. అలాగే మీ పిల్లలకి పెళ్ళి అయిపోయింది అంటే, పెళ్ళి అయిపోయి విదేశాలు ఉన్నారంటే అక్కడ ఉద్యోగరీత్యా ఇబ్బంది పడుతుంటారు, దానివల్ల మానసిక ఒత్తిడి. ఏదైనా పిల్లలు చేసే పనుల వలన మీ పిల్లల మీద నమ్మకంతో బండి ఇస్తే దాన్ని యాక్సిడెంట్ చేస్తే దానివల్ల మానసిక ఒత్తిడి. ఇలా పిల్లల ద్వారా కొన్ని ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉన్నాయి. దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళి చేసే ప్రయత్నంలో భాగంగా గురు మంత్ర సాధన చేసుకోండి. ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి 15 రోజులు. కొంత తెలుస్తుంది పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.